ఇక్కడ వీటిని నైంచ్ అంటారు. ఇట్స్ నాట్ మిఫీ. ఇండియాలో మిఫీ అని తీస్తారు. క్యూట్ ఉంటుండే కదా. ఇది ఎవరైనా చూసుంటే ఇఫ్ యూ రిమెంబర్. సో నేను ఫైనల్లీ చెక్ ఇన్ అయ్యాను హోటల్లో. ద ప్లేస్ వేర్ ఐమ్ స్టేయింగ్ రైట్ నౌ ఈజ్ అ వెరీ స్మాల్ టౌన్ అనమాట. కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ లండన్ ఆర్ ఎనీ సిటీ వేర్ ఏదో పెద్ద 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 బిల్డింగ్స్ ఉంటాయి అన్నట్టు. ఇట్స్ అ వెరీ క్యూట్ టౌన్. అండ్ నాకు ఇచ్చిన రూమ్ కూడా చాలా క్యూట్ ఉందన్నమాట. ఐఎమ్ జస్ట్ హియర్ ఫర్ 1 night. సో అందుకోసమని చిన్న రూమే తీసుకున్నాను. బికాజ్ ఇట్స్ జస్ట్ మీ, నేను ఒంటరిగా వచ్చాను ఫర్ ద విజిట్. సో చిన్న రూమ్ టూర్ ఇస్తా, బికాజ్ రూమ్ కూడా చిన్నగా ఉంది కాబట్టి. ఇలా ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ బాత్రూమ్ ఉంది. ద యూజువల్ స్టైల్, నథింగ్ ఫ్యాన్సీ, నార్మల్గా ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ ద బెడ్ అండ్ ఈ హీటింగ్ ఫెసిలిటీ. అండ్ ఈ మొత్తం హోటల్లో ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇట్స్ వ్యూ. లైక్ మంచి ఫాల్ కలర్స్ వచ్చి అసలు ఈ అవుట్డోర్ వ్యూ అయితే చాలా బాగుంది. వెరీ క్యూట్ బికాజ్ ఇది మోర్ అవుట్స్కర్ట్స్ వైపు ఉంది కాబట్టి ఇట్స్ వెరీ కామ్ అండ్ ఒక విలేజ్ వైబ్ వస్తుంది అనమాట. ఈవెన్ ద హోటల్స్ ఆర్ ఆల్సో లైక్ దిస్, చాలా క్యూట్గా ఉంది. అండ్ హియర్ ఐ యామ్. బేసిక్గా ఆమ్స్టర్డామ్ నుంచి రెడీ అయిపోయి వచ్చా ఎర్లీ మార్నింగ్. నాకు ఆల్మోస్ట్ 3:30కి లేచి ఫ్లైట్ 7 o'clock ఉండే అనమాట. సో వచ్చిన వెంటనే ఇలా కొంచెం చెక్ ఇన్ చేసుకొని వెంటనే వెళ్ళిపోవాలి మీటింగ్కి అని చెప్పి ఐ గాట్ రెడీ అండ్ కేమ్ ఫ్రమ్ ఆమ్స్టర్డామ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు వెయిట్ చేస్తున్న ఒకరు పికప్ చేసుకోవడానికి వస్తారు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్. అంతలోపు ఐ థాట్ ఐ హ్యావ్ సమ్ టైమ్ సో ఐ కెన్ షో అరౌండ్ ద ప్లేస్. యూనో మీరు యూకేలో ఉన్నారు అనడానికి ఒక మేజర్ సైన్ ఏంటో తెలుసా? ఫుడ్. యూ మైట్ ఫీల్ లైక్ ఫుడ్ అంటుంది ఏంటి యూకే అని, బట్ యూ హ్యావ్ టు సీ దిస్. అసలు ఇక్కడ మెన్యూ ఉంది, మెన్యూ ఇచ్చారు ఆర్డర్ చేసుకోవడానికి కావాలంటే కింద రెస్టారెంట్ నుంచి. యూ హ్యావ్ టు సీ ద మెన్యూ. అసలు కంప్లీట్ ఇండియన్ ఆనియన్ బజ్జీ, ఫిష్ పకోడా అంట, పాపడం, అసలు కంప్లీట్ ఇండియన్ మెన్యూ ఉంది ఇటువైపు అయితే. ఒక నార్మల్ ఇండియన్ రెస్టారెంట్లో ఉన్నట్టుంది. అండ్ అది కాకుండా ఒక ఇంగ్లీష్ స్టైల్ మెన్యూలో కూడా కొన్ని ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీ బాస్ బాంబే విత్ బాంబే ఆలు అంట. అండ్ ఇక్కడ మట్కా కుల్ఫీ అంట. ఈ స్పైసీ వీగన్ బర్గర్లో చూడండి అసలు హోమ్ మేడ్ ఆనియన్ బజ్జీ విత్ వెజ్ సమోసా అండ్ ప్రెట్సెల్ బన్. అసలు ఇది వీళ్ళతోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఆకలి కూడా అవుతుంది. ఓకే, ఈవినింగ్ అయింది. నేను రిటర్న్ వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అలా ఒక చిన్న పవర్ నాప్ వేసాను అనమాట. బికాజ్ మార్నింగ్ 3:30కి లేచి ఉండే కదా. నేను కలిసే వాళ్ళు కూడా పాపం పర్లేదు కొంచెంసేపు పడుకో అంటే ఐ హెవ్ కమ్ అండ్ స్లెప్ట్ ఫర్ అ వైల్. ఇప్పుడు నేను డిన్నర్కి వెళ్తున్నాను. అండ్ గెస్ వాట్, డిన్నర్ ఇస్ ఇండియన్ ఫుడ్. ఇక్కడ అంత ఫేమస్ అంటే ఇండియన్ ఫుడ్, ఐ నో ఇట్స్ ఫేమస్, బట్ ఇంత ఫేమస్ అని తెలీదు. లైక్ నేను కలవడానికి వచ్చిన పీపుల్ కూడా ఇండియన్ ఫుడ్ ఈజ్ ఫేమస్ హియర్, ఇంకా ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఇట్ అన్నట్టుగా అన్నారు అనమాట. సో ఇండియన్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాను. I'm okay. Are we okay? ఆల్ ప్యాక్డ్, ఆల్ డన్. పొద్దున 6:30 అవుతుంది. ఐ హ్యావ్ టు గో డౌన్ నౌ ఫర్ బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత మళ్ళీ పనికి వెళ్ళి
నేను ట్రిప్కి వచ్చినట్టుంది ఫీలింగ్, బట్ ట్రిప్కి రాలేదు. సో మళ్ళీ పనికి వెళ్ళి ఐ హ్యావ్ టు వర్క్ దేర్ అంటిల్ 5 PM. తర్వాత ఐ హ్యావ్ టు గో టు ది ఎయిర్పోర్ట్ అండ్ సీదా మళ్ళీ ఆమ్స్టర్డామ్కి. సో ఐ కుడెంట్ లైక్ రియలీ సీ అరౌండ్ ద సిటీ కాదు టౌన్, సీ అరౌండ్ ద టౌన్ అండ్ ద ఏరియా. ఇక్కడ ఒక చిన్న కాసల్ కూడా ఉంటుంది అని విన్నాను, బట్ అబ్సల్యూట్లీ నో టైమ్ అసలు. నిన్న వచ్చేసాక వెంటనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళి డిన్నర్కి వెళ్ళి మంచి క్యూట్ ఇండియన్ ఫుడ్ తిని తర్వాత వచ్చి మళ్ళీ పొద్దున ఇంత ప్యాన్ డే ఉంది. బట్ I think eventful trip unde. Like the purpose for which I came was fulfilled anamata. So it was a nice one. But చూస్తా ఇవాళ కూడా ట్రై చేస్తాను ఏమన్నా. If I can somehow see something బయట, I'll try to shoot. Else I think before that ఇవన్నీ అవుతూనే ఉంటాయి. But something which is really personal to me that I want to share is my career story. అండ్ అఫ్ కోర్స్ ఇది దీని నుంచి ఎవరు ఇన్స్పిరేషన్ పొందుతారు అది అని ఏం కాదు, బట్ ఇలాంటి ఒక ఫీల్డ్ కూడా ఉండొచ్చు. ఇఫ్ ఫర్ ద పీపుల్ హూ డోంట్ నో వాట్ ఐమ్ డూయింగ్, ఇలాంటి ఒక ఫీల్డ్ కూడా ఉండొచ్చు. మేబీ దిస్ ఇస్ సంథింగ్ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీస్ అండ్ దెన్ ఫ్యూచర్లో కెరియర్ లాంటి వాళ్ళకి ఐ వాంట్ టు టాక్ సంథింగ్ అబౌట్ దిస్. సో నేను నా బ్యాచిలర్స్ కంప్యూటర్ సైన్స్లో చేశాను. ఐ వర్క్డ్ ఇన్ యాక్సెంచర్ ఫర్ అ వైల్ ఇండియాలోనే. అండ్ దాని తర్వాత సమ్హౌ నాకు అది ఎక్కలేదు. ఐ డెంట్ వాంట్ టు కంటిన్యూ మై కెరియర్ ఇన్ దాట్ అనుకోండి. సో ఐ వాజ్ బేసికలీ సర్చింగ్ అరౌండ్. నాకు మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలని ఉండే, బట్ ఐ డెంట్ నో వాట్ మేనేజ్మెంట్. బిజినెస్ మేనేజ్మెంటా, టెక్నాలజీ మేనేజ్మెంటా, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంటా, ఇన్ని ఉంటాయి అని చెప్పి నాకు కోవిడ్లో తెలిసింది. సో ఐ థింక్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ, ఇది నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను అబౌట్ మాస్టర్స్ అండ్ హౌ టు నావిగేట్ అండ్ ఎస్పెషలీ అసలు ఈ వరల్డ్లో ఎలా ఉంటుంది అని చెప్పి. బికాస్ ఒక 5-6 years బ్యాక్ డిఫరెంట్, ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈవెన్చువల్లీ నేను చాలా రీసెర్చ్ చేసి ఐ థాట్ ఓకే నేను చేసుకున్న మాస్టర్స్ ఏదో బాగుంది అని చెప్పేసి వచ్చాను. ఐ థింక్ ఆ చిన్న బ్రీఫ్ స్టోరీ నేను వన్ ఆఫ్ ద వీడియోస్లో చెప్పాను ప్రీవియస్లీ. బట్ మై మాస్టర్స్ వాజ్ మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ. సో అదేంటంటే ఒక స్పెసిఫిక్ టెక్నాలజీ అని కాదు, బట్ ఇన్ జనరల్గా ఒక బిజినెస్ని అండ్ ఒక టెక్నాలజీని రెండింటిని కలిపి ఒక పర్సన్ చూసేలాగా, ఒక పర్సన్ ట్రాన్స్లేట్ చేసేలాగా. బికాస్ బిజినెస్ నుంచి కొన్ని డిమాండ్స్ ఉంటాయి, మాకు ఇలా కావాలి, ఇలా ఇంత ప్రాఫిట్, ఇది అని. బట్ టెక్నాలజీ వైజ్ కొన్ని థింగ్స్ ఉంటాయి. బట్ ఈ రెండు అండర్స్టాండ్ చేసుకునే పర్సన్ అండ్ రెండు తెలిసి ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకునే పర్సన్ ఈ కాలం వాటిలలో ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఐ బిలీవ్ AI కెనాట్ replace soon yet. So ఇది నాకు నచ్చింది, దట్ యు బీయింగ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ దీస్ టూ బిగ్ ఎంటిటీస్ అని చెప్పి. అండ్ యూ నో ద నాలెడ్జ్ ఆఫ్ బోత్ దిస్ అండ్ దట్. టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తావు, బట్ యూ ఆల్సో నో హౌ టు మేనేజ్ ఇట్ అండ్ ట్రాన్స్లేట్ ఇట్ టు బిజినెస్ నీడ్స్. సో దిస్ ఈస్ వై ఐ వాంటెడ్ టు చూస్ దిస్. అండ్ ఒక 2 years కోర్స్ ఉండే మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీని, అవుట్ ఆఫ్ విచ్ second year లో వీ హ్యాడ్ టు చూస్ అ మైనర్. సో మైనర్లో వీ హ్యాడ్ మెనీ ట్రాక్స్: సప్లై చైన్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ బేసిక్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్, ఇన్నోవేషన్ మేనేజ్మెంట్, ఆంట్రప్రెన్యూర్షిప్, ఇలా చాలా 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 ఉండే. అండ్ వీ హ్యాడ్ టు చూస్ సంథింగ్ ఫ్రమ్ అవర్ ఎండ్. నాకు పర్సనలీ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ చాలా చాలా నచ్చిండే. అండ్ నేను యాక్సెంచర్లో, నేను ఇండియాలో పనిచేసేటప్పుడు ఐ ఆల్రెడీ హ్యాడ్ కాంటాక్ట్ with these people who were working in supply chain department. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలీదు, బట్ ఐ ఆల్వేస్ న్యూ దే వర్ డూయింగ్ సంథింగ్ కూల్. మేము వాళ్ళకి బ్యాక్ ఎండ్ కి సపోర్ట్ చేస్తుండే డేటాబేస్ మేనేజ్మెంట్ లో, బట్ దర్ రోల్ సీమ్డ్ కూల్ బికాస్ వాళ్ళు కమోడిటీ బేస్డ్ కాబట్టి వాళ్ళకి ఫిజికల్ గా అన్ని కనిపిస్తున్నాయి అన్న ఫీలింగ్ ఉంటుండే. సో ఇక్కడికి వచ్చాక ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనే మైనర్ చూసాక ఐ వాజ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అప్ ఇట్, బికాస్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది నేను మైనర్లా తీసుకున్నాను అంటే ఛాన్సెస్ ఆర్ దట్ మై కెరియర్ విల్ ఆల్సో గో టువర్డ్స్ దట్ పాత్ అని. సో ఐ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అసలు సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏంటి అండ్ ఇస్ ఇట్ ఫ్యూచర్ ప్రూఫ్. ఐ థింక్ ఎనీ కెరియర్ ఈ కాలంలో చూసుకునే ముందు వాట్ వీ హ్యావ్ టు చెక్ ఇస్ ఇట్ ఫ్యూచర్ ప్రూఫ్ అనేది. అంటే నువ్వు చేసే పని ఒక అట్లీస్ట్ కంపారబుల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వరకైతే ఉంటుందా, and is it risky for you if you get into that career and somehow suddenly a lot of people have that skill set and or AI can replace you. ఇలాంటివి చూసుకొని అవి ఆ సేఫ్ వేలో ఉన్న కెరియర్ని చూసేసుకోవడం ఈ కాలంకి చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఇట్ డజంట్ రియలీ లైక్ ఇట్ డిడెంట్ మ్యాటర్. సో ఇప్పుడు అది చూసుకున్నాను నేను చాలా. లైక్ ఇప్పుడు సప్లై చైన్ అనేది ఎనీ కంపెనీ విచ్ ఇస్ ప్రొడ్యూసింగ్ సమ్
మెటీరియల్ అండ్ గివింగ్ ఇట్ యూ లైక్ అ ఫినిష్డ్ గుడ్ కంపెనీకి సప్లై చైన్ ఉండాలి. సప్లై చైన్ అంటే ఏంటి అంటే ఒక ఎంటిటీ నుంచి ఇంకొక ఎంటిటీ దాకా మూవ్ అవ్వడానికి చేసే ప్లానింగ్. సో ఇప్పుడు నేను మీకు చెప్తే ఏముంది, ఇది కావాలంటే ఆర్డర్ పెడతామో అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుందాము, యూ ఆర్డర్ సంథింగ్, వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు తీసుకొని రావాలి. ఇట్స్ దాట్ సింపుల్ ఫ్రమ్ అవర్ ఎండ్. ఓకే, చూస్తే ఇంతే ఉంది కదా అన్నట్టు ఉంటుంది, బట్ దాని బ్యాక్గ్రౌండ్ లో ఆ ఎంటిటీకి అసలు అది సోర్సింగ్ ఎలా అయ్యింది, ఒక సప్లయర్ నుంచి ఎలా వచ్చింది రా మెటీరియల్, దాని తర్వాత వాళ్ళు దాన్ని ఎలా తయారు చేశారు వాళ్ళ ఫ్యాక్టరీలో, ఆ ఫ్యాక్టరీ నుంచి కొన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కి ఎలా వెళ్ళాయి, అక్కడి నుంచి లాజిస్టిక్స్ పార్ట్నర్స్ ట్రాన్స్పోర్ట్ పార్ట్నర్స్ ఎలా పికప్ చేసుకున్నారు, అక్కడి నుంచి సెంట్రల్ వేర్ హౌస్ కి ఎలా వెళ్ళింది, దెన్ రీజనల్ వేర్ హౌసెస్ కి ఎలా వెళ్ళింది, అక్కడి నుంచి నీ దగ్గరికి ఎలా వచ్చింది. సో ఇట్స్ ఏ హోల్ వాల్యూ చైన్. సో అందులో కూడా నీకు ఒక స్పెసిఫిక్ పార్ట్ అనేది ఉండదు. సప్లై చైన్ ఇస్ వాస్ట్, ఇట్స్ హ్యూజ్. సో నీకు సప్లయర్స్ వైపు ఉండాలని ఉందా, కస్టమర్స్ వైపు ఉండాలని ఉందా, మధ్యలో ప్రొడక్షన్ లో ఉండాలని ఉందా, లాజిస్టిక్స్ లో ఉండాలని ఉందా, వేర్ హౌస్ మేనేజ్మెంట్ అండ్ డిజైనింగ్ లో ఉండాలని ఉందా, ఇవన్నీ డిఫరెంట్ ఫీల్డ్స్ కి రిలేట్ అవుతాయి. సో దిస్ వాజ్ వాస్ట్ అండ్ నేను అనుకున్నాను ఓకే ఈ సప్లై చైన్ లో ఎంటర్ అవుదాము, బికాస్ ఎనీ కంపెనీ విచ్ ప్రొడ్యూసెస్ అ మెటీరియల్ విల్ హ్యావ్ టు హ్యావ్ అ సప్లై చైన్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను ఏ కంపెనీలో పనిచేయాలనుకుంటున్నా, ఏది నాకు ఇంట్రెస్ట్ లేదు ఉంది అవన్నీ పక్కకు పెడితే, ఐ నో దట్ ఇన్ ఎనీ విచ్ వే ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. బికాస్ ఎంత వర్చువల్ అయిపోయినా కూడా ద ప్రోడక్ట్ స్టిల్ హ్యాస్ టు బి మేడ్ అండ్ కమ్ టు యూ. సో అందుకే ఐ చూస్ సప్లై చైన్. సో ఇప్పుడు నేను దీంట్లో ఏం చేశాను అంటే, ఆ మైనర్ అయిపోయాక ఐ ఇంటర్న్ ఇన్ అ కంపెనీ ఫర్ ఎ ఫ్యూ మంత్స్ అండ్ అక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ అని కూడా కాదు, అసలు అది ఎక్స్పోజర్ అనుకోండి, ఒక ఎక్స్పోజర్ లా వచ్చింది. ఓ రియల్ టైమ్ సప్లై చైన్ ఇలా ఉంటుంది, బికాస్ థియరిటికల్ కి రియల్ టైమ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ ఆన్ ఫ్లోర్ వెళ్ళి చూస్తే ఓహో ఇలా ఉంటుందా, సడన్ గా రియల్ టైమ్ లో ఈ ఛాలెంజెస్ వస్తాయో అన్నట్టు ఉంటాయి. సో దట్ ఇంటర్న్షిప్ గేవ్ మీ అన్ ఎక్స్పోజర్. దాని తర్వాత ఐ థింక్ ఐ మేడ్ మై డెసిషన్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్ దట్ నాకు సప్లై చైన్ వెళ్ళాలని ఉంది అండ్ ఐ లైక్ దిస్ అని చెప్పి. సో దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ మై కరెంట్ కంపెనీ అండ్ ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ అంటే అయిపోయాయి 2 years అయిపోయాయి. అండ్ ఐఎమ్ మోస్ట్లీ ఇన్ ద ఇన్బౌండ్ పార్ట్, అంటే మా కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్ కి కావాల్సిన మెటీరియల్ సోర్సింగ్ కి వాటికి ఆ పార్ట్ లో ఉంటాను నేను, ప్లానింగ్ లో. సో that is quite a important job because ఒక planner if he or she is not able to plan diligently or correctly, let's put that way, చాలా ఎఫెక్ట్ అవుతుంది బిజినెస్ కి. సో నీకు ఆ సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉంటుంది, లైక్ నా చేతిలో రెస్పాన్సిబిలిటీ ఉంది అని నువ్వు ఫీల్ అయ్యి యూ వుడ్ వాంట్ టు ఆల్సో గివ్ మోర్, లైక్ చాలా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటావు, దీన్ని ఎలా బెటర్ చేయొచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ ఆపరేషనల్ దట్ ఊరికే వెళ్తుంది అని, అట్లీస్ట్ ఇనిషియలీ అయితే అలా ఉండదు. సో దట్ వాజ్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. అండ్ నాకు రియల్ టైంలో ప్రాబ్లమ్స్ వస్తుంటే సాల్వ్ చేయడము, ఆర్ హై స్ట్రెస్ ఎన్వైరన్మెంట్స్ లో సాల్వ్ చేయడము, అది ఒక కిక్ లా ఇస్తుండే అనమాట. ఓకే ఇది ఒక ప్రాబ్లం వచ్చింది, ఇది ఒక బ్రేక్ డౌన్ అయింది, సో ఏం చేయొచ్చు, సప్లయర్స్ తో మాట్లాడడం, అలాంటి సిచ్యువేషన్స్ బాగుంటాయి. సో అది ఇట్స్ వెరీ నైస్. సో ఇట్స్ నాట్ ఆపరేషనల్ ఇన్ ద సెన్స్, ఇట్స్ మోర్ ప్లానింగ్. ఇది అవ్వకుండా ఏం చేయొచ్చు, ఇది అవ్వాలంటే ఏం చేయొచ్చు, ఇలా సప్లయర్స్ తో మాట్లాడడము, కొన్ని స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవడము, ఇలాంటివన్నీ చాలా చాలా ఫన్ ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఐ రియలీ ఎంజాయ్. సో నాకు ఇప్పటి వరకు అయితే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఐ థింక్ ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్ ఫస్ట్ థింగ్. సెకండ్లీ నాకు ఈ పార్ట్ బోర్ అనిపిస్తుంది అంటే ఐ కెన్ గో టు అనదర్ పార్ట్, లైక్ ప్రొడక్షన్ ప్లానింగ్ వెళ్ళొచ్చు. లేదా నాకు ప్రొడక్షన్ బోరింగ్ అనిపిస్తుంది అంటే ఐ కెన్ గో టు ప్రొక్యూర్మెంట్, వేర్ నేను ఇంకా కంప్లీట్ సప్లయర్ సైడ్ వెళ్ళిపోయి ప్రైసెస్ నెగోషియేట్ చేయడము, మన కరెంట్ కంపెనీకి చేయడం, ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ వరకు. బట్ ఫ్యూచర్లో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్ విచ్ ఇస్ అగైన్ కమోడిటీ బేస్డ్, సే చిన్నగా మీ ఇంట్లోనే యూ వాంట్ స్టార్ట్ సెల్లింగ్, సే బట్టలు, జ్యువెలరీ ఏదన్నా కావాలంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. బికాస్ యూ ఆల్రెడీ నో హౌ టు స్టార్ట్ అప్ అండ్ రన్నింగ్ ఎలా చేయాలి అని చెప్పి. ఊరికే మాటలలో ఓకే ఇది అవుతుంది అని చెప్పేసి చేసే బదులు ఐ థింక్ ఐ విల్ ఆల్రెడీ లైక్ యూ ఆర్ ఐ లైక్ ఎవరైనా చేస్తే సప్లై చైన్ దే విల్ ఆల్రెడీ నో హౌ టు స్టార్ట్, లైక్ ఏంటి దాని లోపల ఛాలెంజెస్ ఏముంటాయి, ఇప్పుడు మొత్తం అంత స్టోర్ చేయడం ఎలా, స్టోర్ చేసింది ఇన్వెంటరీ ఎలా మేనేజ్ చేయాలి. సో ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ ఇన్ ద లాంగ్ రన్. సో యా, దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు షేర్. అండ్ ఇంకా నేను దీని గురించి చాలా డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను, మోర్ ఆన్ మాస్టర్స్ అండ్ కెరియర్ ప్రాస్పెక్ట్స్,
ఇన్ యూరోప్ అండ్ ఇన్ జనరల్గా కూడా లైక్ ఈవెన్ ఇన్ ఇండియా, బికాస్ ఇండియాలో కూడా ఈ మధ్య ఎన్ని ఓపెనింగ్స్ చూస్తున్నాను సప్లై చైన్లో. బికాస్ కోవిడ్ టైంలో చాలా పెద్ద ప్రాబ్లం అయింది కదా, సో దాని తర్వాత సడన్గా ఒక స్ప్లర్జ్ ఇది అయిపోయింది, పెద్ద థింగ్ అయిపోయింది. సో అదొక సెపరేట్ వీడియో చేస్తాను ఇన్ ఆల్ ఇంగ్లీష్, సో దట్ అందరికీ అర్థమయ్యేలాగా. ఈవెన్ ఇఫ్ ద స్టూడెంట్స్ వాంట్ టు లుక్ ఇన్ టు దిస్ పాత్ హు ఆర్ నాన్ తెలుగు, దే కెన్ ఆల్సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో అది చేస్తాను. బట్ ఇన్ ద మీన్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ అబౌట్ దిస్ ఫీల్డ్ అండ్ దిస్ హోల్ పాత్, అసలు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఇంకా ఏమైనా చెప్పగలుగుతావా అంటే ఐ విల్ డెఫినెట్లీ టెల్. ఇప్పుడు కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి విల్ గో టు ది ఆఫీస్ or to the meetings మళ్ళీ. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. ఈ ఎగ్ తినలేను, ఈ మష్రూమ్ తినలేను, ఏంటో. Nothing beats a Jet2 holiday. And right now,